సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలారా, మరి రాత్రి జామున సబ్బాత్ కూటమికి అటెండ్ అయ్యారు. ఉదయకాలంలో కూడా మీరు సిద్ధపడుచున్నారు. ఈ దినమున మరి నిజముగా కదా మనకు చాలా సంతోషకరమైన దినము కదా సబ్బాత్ దినం, పరిశుద్ధ దినము. మరి ఈ దినం మన యొక్క కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 92వ వచనం. సామ్స్ 119:92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించియుందును. ఈ మాటలు దావీదు గారు ఆయన ఎదుర్కొన్న శ్రమలన్నిటి గుండా వెళుతున్నప్పుడు, నిజముగా దావీదు రాజు గారు ఎదుర్కొన్న శ్రమలు భూమి మీద ఏ భక్తుడు మరి ఎదుర్కోలేదేమో. సో తన యొక్క కడుపున పుట్టిన బిడ్డలే తనకు శత్రువులయ్యారు. తనకు భార్యనిచ్చిన తన మామని తనకు శత్రువు అయ్యాడు. సో తన యొక్క స్నేహితులే తనకు శత్రువులయ్యారు. కాబట్టి ఈ శత్రువుల ద్వారా ఆయన తరమబడుచున్నప్పుడు, ఆయన తన వేదనలకు గురవుతున్నప్పుడు, తను ఆ శ్రమలలో, ఆ బాధలలో పరమ తండ్రితో అంటున్నాడు, అయ్యా నా శ్రమలలో నీ ధర్మశాస్త్రమే కనుక నాకు సంతోషం ఇవ్వకుంటే నేను ఎప్పుడో నశించిపోయి ఉండేవాడిని. కాబట్టి ఎలోహిం బిడ్డలారా, మనకొచ్చే శ్రమలలో కూడా, మనకొచ్చే బాధలలో కూడా, మనకొచ్చే వేదనల్లో కూడా నిజముగా ఆ ధర్మశాస్త్రమైన ఆ యెహోవా మెస్సీయ మనకు భరోసా కనుక ఇవ్వకపోయి ఉంటే, మనకు కనుక ధైర్యం ఇవ్వకపోయి ఉంటే, బిడ్డలారా మీరు ఈ లోకంలో శ్రమలు అనుభవించి అనేక శ్రమల గుండా వెళ్ళి మీరు మరి నిర్మలులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, తెల్లని వస్త్రములు ధరించుకుని వారుగా మీరు సిద్ధపడతారని మరి ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా కూడా సెలవిస్తారు. కాబట్టి బిడ్డలారా, ఈ లోకంలో మనము శ్రమలు అనుభవించడానికి కొరకు, శ్రమల నిమిత్తం మనం ఏర్పాటు చేయబడ్డ వారుగా మనం గ్రహించినప్పుడు, ఆ శ్రమల వెనకాల, ప్రతి శ్రమ వెనకాల ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. ప్రతి శ్రమ శోధన వెనకాల గొప్ప దీవెన దాగి ఉంటుంది. కాబట్టి ఇదే మనకు ధైర్యము, ఇదే మనకు ఆ ధర్మశాస్త్రమే మనకు ధైర్యము. ఆ ధర్మశాస్త్రమే మన శ్రమలలో, మన బాధలలో, మన వేదనలలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో మన వారే మనల్ని మరి వేదనలకు గురి చేసినప్పుడు, మనం నమ్మిన వారే మనల్ని శ్రమలకు గురి చేసినప్పుడు, ఆ యొక్క ధర్మశాస్త్రమే కనుక మనకు కూడా సంతోషం ఇవ్వకుంటే మనం ఎప్పుడో నశించి ఉండేవారం. అపవాది యొక్క పెట్టే శోధనల నుంచి ఎప్పుడో మనము వెలివేయబడి ఉండేవారం. కానీ ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ కాపుదల మనకున్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం సంతోషిస్తూ, ధర్మశాస్త్రం బట్టి మనం సంతోషిద్దాం. ఆ విధంగా పరమ తండ్రి మన ఎడల కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, పరిశుద్ధమైన రాజా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, దావీదు గారు అంటున్నారు, తన శ్రమయందు ధర్మశాస్త్రమే కనుక సంతోషం ఇవ్వకుంటే ఎప్పుడో నశించి ఉండేవారని. అదేవిధంగా తండ్రి, మా శ్రమయందు మీరు మాకు ధైర్యం ఇవ్వకుంటే, మీరు మాకు సంతోషం ఇవ్వకుంటే మేము ఎప్పుడో నశించేవారమని మీరు మాకు సెలవు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, నజరేయుడును యెహోవా మెస్సీయ వారి యొక్క దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.